ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ శుభదినాన ఒక్కసారి నన్ను తాకు బిడ్డ. నీకు ద్రోహం చేసిన వాళ్ల పని నేను పడతాను. అవును, నీ బాబాని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఈరోజు ఈ గురువాకును వెంటనే విను. ఖచ్చితంగా నువ్వు సంతోషించే వార్తని, ఆనందించే వార్తని నీ బాబా తీసుకొచ్చేశారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా, అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే వినమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఈ శుభదినాన, ఈ గురువారం రోజున బాబాగారు మన కోసంగా ఎలాంటి వాక్కును తీసుకొచ్చారో ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇక నిర్లక్ష్యం తగదమ్మా. నీ బాబా చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించు. నువ్వు అన్ని విషయాల్లో కూడా అతి మంచితనంతో అందరినీ కూడా ఇట్టే నమ్మేస్తూ ఉన్నావు. అవునా? అసలు ఎవరు నీవారు, ఎవరు నీకు అపాయం చేసేవారని తెలియక ఇబ్బందులు పడుతూ ఉన్నావు. అయితే ఇది వినమ్మా. ముందుగానే నీకోసంగా నీ బాబా హెచ్చరిస్తూ ఈ సందేశాన్ని తీసుకొచ్చేశారు. జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాటని నువ్వు వింటావు కదా? ఈ శుభదినాన నన్ను తాకు తల్లి. నా పూర్తి శక్తినంతా కూడా నీకు దారబోసి నీకు వాళ్ళ ముఖాలతో సహా నీకు కనపడేలా చేస్తాను. అవును, ఇదిగో ఈ సందేశంలో ఈ రోజున ఎవరు నిన్ను మోసం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి బారిన పడి నువ్వు ఎంతో మోసపోతున్నావు తల్లి. అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. లేదంటే నువ్వు చాలా ఇబ్బందుల్లో పడిపోతావు. కాబట్టి వెంటనే విను. బిడ్డా, ఈరోజు నిన్ను ఎంచుకొని మరి ఈ సందేశాన్ని పంపాను. దీనికి ఒక మంచి అర్థముందమ్మా. వారాలు కాదు, రోజులు కాదు, కేవలం జీవితంలోని కొన్ని సంఘటనలు, మలుపులు, మెరుపులు ఇలా అన్నీ కూడా పూర్తిగా మారబోతున్నాయి. ఒక్కొక్కసారి నీ జీవితం తలకిందునైపోయినట్లుగా నీకు అనిపిస్తుంది కదా? కాబట్టి ఈ గురువాకుని నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే. వింటే అసలు ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు నీకు ద్రోహం చేసే వ్యక్తులు, ఎవరు నీ మంచి కోరే వ్యక్తులని నీకు అన్నీ తెలుపుతాను. అసలు ఈ వ్యక్తుల మోసం అనేది తెలుసుకొని నిజంగా నువ్వు బాధపడతావు కూడా. అయినా సరే భయపడకుండా విను. నువ్వు జాగ్రత్తగా ఉంటావు కాబట్టి ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయదు తల్లి. ఏముందులే, నా బాబా రోజు చెప్పేవే కదా అని కొట్టిపారేయకమ్మా. నీకు తెలియని కొన్ని రహస్యాలను నేను దాచిపెట్టాను. తెలుసుకో బిడ్డా. ఈ గురువారం రోజున పూర్తిగా ఇది వింటే నీకే తెలుస్తుంది. హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు. బిడ్డా, ఇలా చూడు. బాబా అసలు నన్ను ఎందుకు ఎవరు మోసం చేస్తున్నారు, నేను ఎవరికీ కూడా ఎలాంటి చెడు తలపెట్టలేదు కదా, ఎవరికీ కూడా నష్టం చేయలేదు కదా, గాయపరచలేదు కదా, నొప్పించలేదు కదా, ఎవరి దగ్గర ఉన్న వస్తువుల్ని కూడా లాక్కోలేదే, డబ్బు కానీ మనశ్శాంతి కానీ నేను ఎవ్వరి దగ్గర లాక్కోలేదు కదా. మరి అలాంటప్పుడు నా మీద ఎవరికి పగుంటుంది బాబా? ఎవరికి నాపై కక్ష ఉంటుంది? నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా? అయితే ఈ శుభదినాన నేను నీకు సమాధానం చెప్పడానికి వచ్చాను, విను. అందరితో మంచిగా ఉన్నాను కదా బాబా, మరి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని అంటున్నావు కదా? చూడమ్మా, మంచిగా ఉండడమే ఇతరుల ఉద్దేశంలో నువ్వు చేసే తప్పు. వాళ్ళు నీపై ఒక దురుద్దేశం పెట్టుకొని నీతో మంచిగా నటిస్తున్నారు తల్లి. అవునమ్మా. అవన్నీ తెలియాలి అంటే ఈరోజు నీ సాయి ఇచ్చే గురువాకుని నువ్వు వినాలి. ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటూనే ముక్కుసూటితనంతో ఉంటారో వాళ్ళు ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవరైతే వారి జీవితం సంతోషంగా ఉండాలి అని చెప్పి నువ్వు మంచి దారిలో వెళ్తూ ఉన్నావు కదా, అందరూ బాగుండాలని కోరుకుంటున్నావు.
దాన్నే వాళ్ళు ఆసరాగా తీసుకొని నిన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతున్నారు తల్లి. అవునమ్మా, ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు తల్లి. నేనే కనుక నిన్ను సరైన మార్గంలో పెట్టకపోతే, నీ అడుగడుగున నీకు సాయం చేయకపోతే, అప్పుడు నువ్వు ఏ దారిలో బలైపోయేదానివో ఆలోచించు. నిన్ను కష్టాల్లో నెట్టాలని కాదు తల్లి నా ఆలోచన. నిన్ను ఆదుకోవాలి, అందరంత ఎత్తులో పెట్టాలి, అన్నిటిలో కూడా నీకు తోడుగా ఉండాలన్నదే నా ఉద్దేశం. ప్రతిసారి నువ్వు ఎవరి చేతిలో చిక్కుకోకుండా, ఎవరి అవకాశాలకు నువ్వు బలవకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా, ఎక్కడా కూడా నువ్వు తక్కువ కాకుండా ఉండాలనేదే నా ఆరాటం, ఈ పోరాటం. నువ్వు ఎప్పుడూ కూడా నాకు ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలా మెరుస్తూ ఉండాలి, అందరికీ వెలుగులు పంచుతూ ఉండాలి. అవకాశాలు లాగేసుకోవాలని చూస్తున్నారమ్మా, కానీ అది అస్సలు వారి తరం కాదు. వాళ్ళు ఎన్ని పన్నాగాలు పనినా సరే అది నీ జీవితంలో జరగకుండా నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. బిడ్డా, ఇలా చూడు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాళ్ళ వల్ల అది అస్సలు అవ్వదు. నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేరు. ఏం చేసినా సరే మనిషి వల్ల ఏమవుతుంది చెప్పు? ఏదైనా చేయాలంటే నీ బాబా చేయాలి. మొత్తం దైవశక్తితో నిండి ఉందమ్మా ఈ లోకమంతా. నా ముందు వాళ్ళు ఎన్ని ఆటలాడినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా నేను ఏమీ కూడా వాళ్ళని చూసి వాళ్ళ పాపాలు పండిన రోజు దానికి తగ్గ శిక్ష అనేది ఖచ్చితంగా వాళ్ళు అనుభవించే తీరుతారు. అవును తల్లి, ఇది అక్షర సత్యం. నీ బాబా చెప్పినట్లుగానే చేస్తాను. ఇదిగో ఇప్పుడు నా బిడ్డ కన్నీళ్ళకి, కష్టాలకి వాళ్ళు కారణమయ్యారు కదా, ఇక వాళ్ళని నేను చూసుకుంటాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టినా సరే కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది అన్నీ గుర్తుపెట్టుకుంటుంది, ఎవ్వరినీ విడిచిపెట్టదు. అవును తల్లి, ఒకవేళ నువ్వు మర్చిపోయినా సరే కర్మ మాత్రం ఖచ్చితంగా అన్నీ గుర్తుపెట్టుకొని ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది. ఎవరైతే ఇప్పుడు నిన్ను నవ్వుల పాలు చేసి వాళ్ళు నవ్వుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది, వాళ్ళందరినీ కూడా బాధపడేలా చేస్తుంది. నీకా ఒకరిని మోసం చేయడం తెలియదు, అబద్ధాలు ఆడడం తెలియదు, ఒకరిని ఇబ్బంది పెట్టడం అస్సలు తెలియదు. అంత అమాయకురాలివి నువ్వు, అంత మంచి మనసు నీది. ఒకరు ఇబ్బంది పడుతుంటే అయ్యో అని బాధపడిపోతావు తప్పితే ఏమాత్రం కూడా నువ్వు వాళ్ళు చెడిపోవాలి, వాళ్ళకి ఇలానే కావాలి అని ఒకరు బాగుపడకూడదని కోరిందే లేదు. అందరూ బాగుండాలి బాబా, నేను లేకపోయినా నా పిల్లలు, నా కుటుంబం, చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అని కోరుకుంటావు. అంత పిచ్చి తల్లివి నువ్వు. అలాంటి నీకు మోసం జరుగుతుంటే నీ బాబా అలానే ఊరుకుంటారా చెప్పు? నీ కష్టంతో, నీ రెక్కల కష్టంతో రేంబవళ్ళు కష్టపడి నువ్వు ఎదుగుతూ వచ్చావు. కష్టం చేసి నీ తిండి నువ్వు తింటున్నావు. అలానే కష్టపడి నువ్వు పైకి వచ్చావు. అలాంటి రెక్కల కష్టం మీద ఆధారపడిన నీకు చెడు ఎలా జరగనిస్తానో చెప్పు? ఎన్ని కష్టాలు ఉన్నా, కుటుంబంలో ఎన్ని గొడవలున్నా సరే నీ సంసారాన్ని చక్కబెట్టుకుంటూ వచ్చావు. సంసారాన్ని లాగుతూనే ఉన్నావు. సంసారం అనే ఈ సముద్రాన్ని నువ్వు ఈదుతూనే ఉన్నావే. అలాంటి నీకు కష్టం, బాధ వచ్చిస్తే నేను వెనకడుగు ఎందుకు వేస్తాను? 1000 అడుగులు ముందుకు వెళ్తానమ్మా. ఇక నిన్ను మోసం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా నేను బుద్ధి చెప్పే తీరుతాను తల్లి. వాళ్ళు ఎవరైనా సరే, ఎంత స్థాయిలో ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి తగ్గ శిక్షని నేను వేసే తీరుతాను. నీ బాబా ఎవ్వరిని విడిచిపెట్టరు తల్లి. అలాంటిది నా బిడ్డని, అమాయకురాలిన నా బిడ్డని బాధ పెట్టి ఇబ్బంది పెడితే వాళ్ళని నేను ఎలా వదులుతాను చెప్పు? నువ్వు ఏమాత్రం భయపడకు తల్లి, అస్సలు కంగారు పడకు. అన్నిటినీ నేను మారుస్తాను, నేను చూసుకుంటాను. బాబా, ఇంత మంచిగా ఉన్న నాకు మాత్రం అన్నీ కూడా అవమానాలు, అపనిందలు, హేళనలే. మరి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి సమాజంలో మంచి పేరు, మర్యాద, హోదా అన్నీ ఉన్నాయి. అవన్నీ వాళ్ళకెందుకు వస్తున్నాయి బాబా? నేను ఏం పాపం చేశాను?
నన్ను ఎందుకు అందరూ నవ్వుల పాలు చేయాలి అని చూస్తున్నారు, మనశ్శాంతి లేకుండా చేయాలి అని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు బాబా అని అంటున్నావు కదమ్మా. చూడు తల్లి, వాళ్ళ దగ్గర లేనిది నీ దగ్గర ఉంది కాబట్టే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. అవునమ్మా. ఏంటి బాబా మీరనేది? వాళ్ళ దగ్గర లేనిది నా దగ్గర ఏముంది బాబా? ఇక వాళ్ళే ఎంతో మంచి స్థాయిలో ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు, అలానే ఎంతో డబ్బు సంపాదించుకున్నారు, ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదించుకొని మంచి స్థాయిలో ఉన్నారే. ఇక వాళ్ళ దగ్గర లేనిది నా దగ్గర ఏముంది బాబా? మీరు కూడా నన్ను ఆట పట్టిస్తున్నారా అని అంటున్నావా? లేదు తల్లి, నేను చెప్పేది అక్షర సత్యమమ్మా. అవును, వాళ్ళ దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? సంతోషం, మనశ్శాంతి. వాళ్ళు చూడు, కోట్లు సంపాదించినా ఏం ప్రయోజనం, ఏం లాభం చెప్పు? సంతోషం అనేది ఉందా? లేదు. మరి నువ్వు నీ దగ్గర కోట్లు లేకపోయినా సరే సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ముందుకు వెళ్తున్నావు. ఏం జరిగినా సరే ఏముందలే చూసుకుందాంలే అని చెప్పి నువ్వు ముందుకు వెళ్తున్నావు తప్పితే ఆగుతున్నావా? నువ్వే చెప్పు. నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉంటున్నావు, మరి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పు, నువ్వు అదృష్టవంతురాలువా వాళ్ళ అదృష్టవంతులా చెప్పు? ఎన్ని కోట్లు ఉన్నా ఏం లాభం తల్లి? సంతోషంగా ఉండలేనప్పుడు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు? వాళ్ళు ఆనందంగా ఉండలేనప్పుడు కోట్లున్నా ఏం ప్రయోజనం, ఏం లాభం? నువ్వే చెప్పు. ఆలోచించు తల్లి. నీ బాబా చెప్పింది నిజమా కాదా? నీ బాబా చెప్పే మాట నమ్ముతావా లేదా? నాకు చెప్పు. ఎవరి గురించో నాకు అనవసరమమ్మా, కేవలం నీ గురించే నాకు అవసరం. నీ మంచి చెడ్డలు, నీ బాగోగులే నాకు ముఖ్యం. కాబట్టి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేదే నీ సాయి తండ్రి ఆశ కూడా. ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. ఇక సంతోషంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.